నమస్తే అండి. నేను ఇందిర. వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. ఏంటి గార్డెన్ అని చెప్పి ఇంట్లో కూర్చున్నా అనుకుంటున్నారా? అవునండి. మీతో ఒక చిన్న టాపిక్ షేర్ చేసుకుందామని. మార్నింగ్ కింద మొక్కలకి నీళ్ళు పోస్తున్నానండి. అప్పుడు ఒకతనొచ్చి గేట్ తీసుకొని లోనికొచ్చారు. మొక్కలకి మందేస్తాం మేము. చాలా మందికి వేస్తూ ఉంటాం ఇలానే. ఆ మొక్కలు మంచి గ్రోత్ వస్తాయి అని చెప్పి ఒకతను వచ్చారండి లోపలికి. నేను ఇమ్మీడియేట్‌గా నో చెప్పి పంపించేసానండి. దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఇప్పుడు మీతో షేర్ చేసుకునేది నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో మేబీ ఒక 6 మంత్స్ అయ్యుండొచ్చండి. అప్పుడు స్టార్ట్ చేసి ఒక్కొక్క మొక్క పెట్టుకుంటూ పోతాం కదండీ! అలాగా మొక్కలు చాలా అయ్యాయండి. వాటికి సంరక్షణ కోసం నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి మొక్కలకు ఫీడింగ్ చేస్తూ ఉండేదాన్ని. కానీ ఎక్కడో చిన్న డిసప్పాయింట్‌మెంట్ ఉండేదండి. మొక్కలు సరిగ్గా గ్రోత్ లేక, గ్రీనరీ లేక పువ్వులొచ్చినా 1, 2 కాయలొచ్చినా 1, 2 వచ్చాయనమాట. తక్కువగా వచ్చేదనమాట. చిన్న డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉన్నది. అటువంటి మైండ్ సెట్ ఉన్న సిట్యుయేషన్‌లో మార్నింగ్ వచ్చినట్టే ఒకతను గేట్ తీసుకొని లోనికొచ్చి మొక్కలకి మందేస్తామండి. ఇంజెక్షన్ చేస్తాము. మొక్కల గ్రోత్ బావుంటుంది అని చెప్పాడండి. మేము గార్డెన్ స్టార్ట్ చేసి రీసెంట్‌గానే స్టార్ట్ చేసాం. ఇప్పుడంటే మాకేం అవసరం లేదు అని అన్నాము. లేదు మేడం స్టార్టింగ్‌లో వేసుకుంటేనే మొక్కల గ్రోత్ బావుంటుంది. పురుగు, పెస్ట్‌లు ఏమి రాకుండా ఉంటాయి అని అన్నారండి. అయినా సరే నో అని చెప్పాము మేము. కానీ వాళ్ళు బాగా కన్విన్స్ చేశారండి మమ్మల్ని. ఒక బుక్ తెచ్చుకున్నారండి. బుక్ తీసుకొచ్చి అందులో మొక్కలకు వచ్చే పెస్ట్‌లు అలా రకరకాలవన్నీ చూపించారండి. ఆ బుక్ ఓపెన్ చేసి. ఏమేం పెస్ట్‌లు వస్తాయి మొక్కలకి, ఆ పురుగులు అవన్నీ పిక్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ తీసి చూపించారండి. చూపించి ఇలాంటివన్నీ వస్తుంటాయి. మీరు ప్రివెన్షన్‌గా ముందే మందది వేయించుకుంటే రాకుండా ఉంటాయి. ఒకవేళ ఉన్నా సరే చనిపోతాయి అవి. ఫ్యూచర్‌లో రాకుండా ఉంటాయి. ఇవి ముందు వేయించుకుంటే లైక్ టీకాలాగా పనిచేస్తుందండి అని చెప్పారండి. అయినా సరే మాకు ఇప్పుడు అప్పుడే అక్కర్లేదు. ఒక 6 మంత్స్ పోయాక వేయించుకుంటాం అని చెప్పామండి. సరే మీ ఇష్టం అన్నారు. అయితే ఒకసారి సాయిల్ చెక్ చేస్తామండి అన్నారు. సరే అని చెప్పి టెర్రస్ పైకి తీసుకెళ్ళామండి నేను మా వారు. ఇద్దరొచ్చారండి. టెర్రస్ పైకి వెళ్ళామండి. టెర్రస్ పైకి వెళ్ళాక గార్డెన్ అంతా చూసారు వాళ్ళు. చాలా బాగా అరేంజ్ చేసుకున్నారండి మీరు అన్నారు. ఒకతనైతే మాతో మాట్లాడుతున్నారు మా ఇద్దరితో. నాతో మా హస్బెండ్‌తో. ఒకతను టబ్స్ దగ్గరికి వెళ్ళి మొక్కల దగ్గరికి వెళ్ళి ఒక టూల్ తీసుకొని మట్టి అంతా ఇలా తవ్వాడండి. ఇట్లా తవ్వి అందులోంచి ఒక పురుగు తీసుకొని వచ్చాడండి మా దగ్గరికి. ఇదిగోండి చూడండి ఈ టబ్‌లో ఈ ఫ్రూట్ టబ్‌లో ఇంత లావు పురుగుంది అని చెప్పాడండి. అదేంటి మాకు అర్థం కాలేదు. సరే ఇంకో టబ్ చూడమని చెప్పాము. ఇంకో టబ్ కూడా తవ్వాడండి. అందులోంచి కూడా ఒక పురుగు తీసుకొచ్చి చూపించాడండి. సేమ్ పురుగు మళ్ళీ. మీకు ఆ పురుగు కూడా చూపిస్తాను నేను. ఇదిగో చూడండి ఇది. ఇదిగో చూడండి ఇదనమాట వేరు పురుగు. కనబడుతుందండి? సో ఇలా చూపించాడండి. 2 పురుగులు సేమ్. నాకైతే ఆశ్చర్యం వేసింది. అదేంటి మేము గార్డెన్ స్టార్ట్ చేసి కనీసం 6 మంత్స్ కూడా అవ్వలేదు. అప్పుడే ఇంత పెద్ద పురుగులు వచ్చేసాయా అని అన్నానండి. వస్తుంటాయి మేడం మొక్కల్లోకి. ఈ పురుగు ఇలా వదిలేస్తే మొత్తం మొక్కంతా ఖరాబ్ అయిపోతుంది. ప్రివెన్షన్‌గా ఈ మందు అది వేయించుకుంటే పురుగులు పోతాయి. ఫ్యూచర్‌లో రాకుండా ఉంటాయి అని చెప్పి అన్నారండి. సరే ఇంకో టబ్ చూడమని చెప్పి ఇంకో ఫ్రూట్ టబ్స్ ఉన్నాయండి మాకు. ఒక 10, 15 ఫ్రూట్ టబ్స్ పెట్టారనమాట. సరే అని చెప్పి ఇంకో టబ్‌లో కూడా చూపించానండి. అందులో మట్టిగా అడుక్కలా ఇట్లా గుల్ల చేసేసి అందులోంచి కూడా ఆ టబ్‌లోంచి కూడా ఒక పురుగు తీసుకొచ్చి చూపించాడండి. మాకు ఆశ్చర్యం వేసేసింది. ఇదేంటి ఇలా వచ్చేసిన పురుగులని అనిపించిందండి. ఇంకా మా వీక్ పాయింట్‌ని అతను మా ఫేస్‌లో డౌట్‌ని, మా వీక్ పాయింట్‌ని అతను పట్టేసి ఇంకా కన్విన్స్ చేయడానికి మమ్మల్ని ట్రై చేశాడండి. ట్రై చేయడం కాదు, కన్విన్స్ చేశాడు మమ్మల్ని. సో మేము ఇంకా సరే అని చెప్పి మందు వేయమని చెప్పామండి. అయితే సరే అని చెప్పి మందు వేస్తానండి. ఈచ్ ప్యాకెట్ 80 రూపీస్. ఒక ఇంజెక్షన్ అయితే 80 రూపీస్ అని చెప్పారండి. పెద్ద టబ్స్‌కి 2 ప్యాకెట్స్, 2 ఇంజెక్షన్లు అయితే సరిపోతుంది. చిన్న వాటికైతే ఒక ప్యాకెట్, ఒక ఇంజెక్షన్ సరిపోతుందని చెప్పారండి. సరే అన్నామండి. మీకు ప్యాకెట్ కూడా చూపిస్తా నేను. ప్యాకెట్ ఏది? ఇదిగో చూడండి. ఈ ప్యాకెట్ అండి. ఈ ప్యాకెట్‌లో హాఫ్ టీ స్పూన్ అండి పౌడర్ ఉంది. క్రీమ్ కలర్‌లో పౌడర్ ఉంది. అది ఆర్గానిక్ పౌడరో తెలీదు. లేతే మనం ఫేస్‌కి రాసుకునే పౌడరో తెలీదండి. దాని మీద ఎటువంటి లేబుల్ లేదు. హాఫ్ స్పూన్ ఉంది అంతే.
చూడండి ఈ ప్యాకెట్ సైజు ఇలా తీసుకొచ్చి ఈ ప్యాకెట్లో పౌడర్ ఉంటుందండి. అది ఏం పౌడర్ మనకు తెలియదు. ఆ పౌడరు ఇంకా స్టార్ట్ చేశాడండి. ఆ పౌడర్ ఒక ప్యాకెట్ వేయటము, ఒక ఇంజెక్షన్, ఇంత బాటిల్ ఉందండి. ఆ బాటిల్లో లిక్విడ్ ఉంది. అది ఏం లిక్విడో మనకు తెలియదు. దాని మీద ఏదో పేరు ఉంది. సిరంజ్ తీసుకొని దాంట్లో 2 ml వేసి 2 ml తీసుకొని మొక్కకి పైనుంచి ఇట్లా సాయిల్లో వేసాడు అంతా. నేను మొక్క కంటే మొక్కకి ఇస్తారేమో ఇంజెక్షన్ అనుకున్నాను నేను. మొక్క కదండి, సాయిల్లో మొక్క దగ్గరికి వేసాడండి 2 ml. సో అలాగా అన్ని మొక్కలకి వేసుకుంటూ వెళ్ళాడండి. ఆ కవర్లన్నీ మళ్ళీ బకెట్ తీసుకుని ఆ చిన్న చిన్న కవర్లన్నీ పౌడర్ వేస్తారు కదా, అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ బకెట్లో కలెక్ట్ చేసుకున్నాడండి. అలా ఇంచుమించు ఒక 1 అవర్లో టెర్రస్ గార్డెన్ మొత్తం వేసాడండి. వేసాక కింద బాల్కనీలోకి, గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వేస్తానండి. ఇంకా వద్దని చెప్పాము మేము, తర్వాత చూద్దాం, అప్పుడే వద్దు, ముందు అమౌంట్ చూడండి, ఎంతో చూడండి అని అన్నామండి. సరే అని చెప్పి ఆ కవర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళానండి. ఈలోగా మేము కూడా కిందకి వెళ్ళాము. కిందకి వెళ్ళాక అమౌంట్ చెప్పాడండి. అమౌంట్ చెప్పేసరికి షాక్ అయ్యామండి మేమైతే. మీరు నిజంగా కళ్ళు అయితే బయలు కమ్మేయండి చెప్పాలంటే. అంత అమౌంట్ చెప్పాడు. ఏంటంటే అంత అమౌంట్ అని చెప్పాను. అంటే మీ ముందే కదండి మేడం ప్యాకెట్స్ అన్ని చింపి వేసింది అని అన్నాడు. ప్యాకెట్స్ అయితే బకెట్లో పెట్టాడండి అన్ని ప్యాకెట్స్. బహుశా మరి ఆయన మేము కిందకు వచ్చేసరికి ఫస్ట్ అతను కిందకు వచ్చాడు, నెక్స్ట్ మేము వచ్చాము. మళ్ళీ తన దగ్గర తీసుకొచ్చి అందులో వేసారో ఏమో మనకైతే తెలియదు అంతా. సో అమౌంట్ అయితే చెప్పారు. అమౌంట్ చెప్పాలా వద్దా కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మీకు. నిజంగా చాలా షాక్ అనిపించింది. అంత అమౌంట్ అనేసరికి కొంచెం తగ్గించండి అని చెప్పాము. మీరు ఫస్ట్ టైం కాబట్టి ఒక 1000 రూపాయలు తగ్గిస్తామన్నారండి. ఇంకేం చేయాలండి, మనీ పే చేసాము, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిన తర్వాత చాలా బాధ అనిపించిందండి. ఏంటి 1 అవర్లో ఇంత మనీ ఇచ్చేసామని చెప్పి. వందల్లో అయితే కాదండి, ఖచ్చితంగా వేలల్లోనే. అమౌంట్ అయితే చెప్పాలా వద్దో నాకైతే అర్థం కావట్లేదు, మీరే ఇమాజిన్ చేసుకోండి. సో చాలా బాధ అనిపించింది వాళ్ళు వెళ్ళాక. అలా ఇలాగా అయిపోయింది అని చెప్పి అనిపించింది. తర్వాత నాకు కాసేపు అయ్యాక నాకు ఎందుకో ఆ మిగతా టబ్బుల్లో కూడా పురుగులు ఉన్నాయేమో అనిపించిందండి. అతను పురుగు తీసి చూపించాడు కదా. ఆ నెక్స్ట్ డే ఒక 3 days వరుసగా ఫ్రూట్ టబ్స్ అన్నీ వంపేసి కింద కవర్ వేసేసి టబ్స్ అన్ని కింద వంపేసి మొక్కను జాగ్రత్తగా తీసి అంతా సాయిల్ అంతా చెక్ చేసామండి. నేను మా వారు చెక్ చేస్తే ఒక్క పురుగు కూడా లేదండి అందులో. ఆ 3 టబ్స్లోనే ఉంది. మిగతా ఇంకా మాకు ఇంచుమించు 15 టబ్స్ ఉన్నాయండి, ఎందులో కూడా లేదు. చాలా షాక్ అయ్యాం మేమైతే. ఒక అతను మాకు తెలిసిన అతన్ని అడిగా, ఇలా జరిగింది మాకు ఇన్సిడెంట్ అని చెప్పామండి. అతను అన్నాడు, అయ్యో అమ్మ ఇట్లానే వస్తుంటారు మా మొక్కలకు మందేస్తామని చెప్పి, అదంతా మోసము. వాళ్ళు పురుగులు కవర్లో పెట్టి తెచ్చుకుంటారంటండి. మనతో మాట్లాడుతుంటారు ఒక వ్యక్తి. ఇప్పుడు నాకు రికలెక్ట్ చేసుకుంటే అనిపించింది అనమాట. మనతో మాట్లాడుతూ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఇంకొక అతను అక్కడ టబ్ దగ్గరికి వెళ్ళి సాయిల్ ఇలా తవ్వుతున్నాడు. అందులోంచి పురుగు తీసుకొచ్చి మాకు చూపించాడు. మేము అతను తవ్వినప్పుడు దగ్గరికి వెళ్ళలేదు, మేము చేసిన మిస్టేక్. ఇంకొక అతను మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇలా ఇలా అని చెప్పి. ఇంకొక అతను తవ్వి తీసుకొచ్చాడనమాట. వాళ్ళు షర్ట్లోనో పాకెట్లోనో ఎక్కడో ఒక పురుగు చేతితో పట్టుకొని ఆ సాయిల్ దగ్గరికి వెళ్తే ఇలా ఇలా తవ్వేస్తారు, అందులో పురుగు వేసి మాకు తీసుకొచ్చి చూపిస్తారటండి. నిజంగా మాకు అదే జరిగిందండి. అయితే ఈ 3 టబ్స్లోనే పురుగు ఉండి మిగతా టబ్స్లో ఎందుకు ఉండదండి? ఉంటే అన్నిటికి వస్తుంది కదా. మీ సాయిల్ అంతా ఒకసారి మిక్స్ చేసి పెట్టాము, లేదు. దట్టు పురుగు సైజు కూడా ఒకటేనండి. ఈ సైజు మీకు చూపించాను ఇప్పుడు మీకు నేను, సేమ్ సైజ్ అండి. ఈ సైజ్ అండి మీకు చూపించిన సైజ్. ఈ సైజు 3 ఒకటే సైజులో ఉన్నాయండి. కొంచెం ఒక్కసారి ఒకటి పెద్దది చిన్నది కూడా ఉంటుంది కదా, కానీ అట్లా లేదు, 3 ఒకటే సైజులో ఉన్నాయి మంచిగా. అయితే మేము మోసపోయామని చెప్పి మాకు అర్థమైపోయిందండి. కానీ ఏం చేస్తాను, అప్పటికే మనీ పే చేసాం కదా, ఇంకేం చేయడానికి లేదు. ఫోన్ చేసినా వాళ్ళ ఫోను స్విచ్ ఆఫ్ వచ్చింది. ఒకసారి మన మనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే ఇంక అంతేనండి, మనం మోసపోయినట్టే. జెన్యూన్ పర్సన్స్ కూడా ఉంటారండి, వాళ్ళని ఉద్దేశించి అయితే నేను అనట్లేదు సుమా. నాకు జరిగింది, నేను ఫేస్ చేసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. అతను అసలు యాక్చువల్గా చెప్పాలంటే అతని వృత్తి కావచ్చు అది, అతని నైజం. అతను ఇలా చెప్పాడు, మనం ఏంటంటే మనం వినకూడదు. మనం కాన్షియస్లో ఉండాలి ఫస్ట్, మనం మోసపోకూడదు. నేను నిజం చెప్పాలంటే అతని తప్పని నేను అనుకోవట్లేదు, మోసపోయాను కాబట్టి నాదే తప్పని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మనం ఈ మొక్కలు గార్డెన్ పెంచే పిచ్చిలో మనం పడి వాటికి తొందరగా పువ్వులు రావాలి, కాయలు రావాలి అని చెప్పేసి టెన్షన్ పడిపోయి అందరు గార్డెన్స్ బాగుంటున్నాయి, మా గ్రీన్గా లేవు అని ఒక ఆందోళన తెచ్చేసేసుకుంటాం మనం స్టార్టింగ్లో. ఇది చాలా ఇలా ఎక్కువ జరిగేది బిగినర్స్ అండి. బిగినర్స్లోనే ఫస్ట్ ఇలాంటి కొంచెం టెన్షన్ ఉంటుంది.
సో నేను వాళ్ళని ఉద్దేశించి అంటున్నానండి. ఇప్పుడు నేను బిగినర్స్ తొందరపడకండి. గార్డెన్ స్టార్ట్ చేశాక ఫస్ట్ మనం మొక్కలకు అలవాటవ్వాలి. మొక్కలు మనకు అలవాటవ్వాలి. ఒక ప్రాసెస్ అండి. రో రోజు 1 అవర్ మొక్కల దగ్గర స్పెండ్ చేయాలండి. వాటికి ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేసుకోవాలి. వాటికి ఏదో ఒకటి వీక్లీ వాటికి సంబంధించిన ఫీడింగ్ ఇస్తూ ఉండాలి. ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటే రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఇది నేను అబ్జర్వ్ చేసిందండి. ఫస్ట్‌లో నేను అప్పుడు పెట్టి 6 మంత్స్ అయింది. సో, నేను కూడా అప్పుడు స్టార్టింగే కాబట్టి ఇలా ఆలోచించి ఆహ్, అలా డబ్బులు పోగొట్టుకున్నానండి. కానీ మీరు మాత్రం అలా చేయకండి. మనం మొక్కల పిచ్చిలో పడి, టెన్షన్ పడి, ఆందోళన చెంది మొక్కలు గ్రోత్ సరిగ్గా రావట్లేదు. మా మొక్కలు గ్రీన్‌గా లేవు. అందరి గార్డెన్స్ పచ్చగా ఉన్నాయి అని మాత్రం టెన్షన్ పడి తొందరపడకండి ఎవరైనా సరే బిగినర్స్. మీరు నెమ్మదిగా ప్రాసెస్ ఒక పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళండి మొక్కలకి. స్టెప్ బై స్టెప్ గ్రోత్ వస్తుందండి. ఒక ఒక రూ. 10 ఆర్ రూ. 20 పెట్టి సీడ్స్ తెచ్చుకున్నామనుకోండి. ఒక 5 సీడ్స్ వస్తే 5 వేసినా అందులో ఖచ్చితంగా 2 అయితే మొలకెత్తుతాయండి. ఆ రెండిట్లో ఒక్కొక్క మొక్కకి 4 బీరకాయలు వచ్చినా చాలండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా ఏం చేయాలనేది మనం చేస్తుంటే మనకే తెలుస్తుందండి. నెక్స్ట్ టైం ఏం చేయాలని. అప్పుడు తెలుసుకొని కొంచెం మళ్ళీ దానికి అప్లై చేస్తామండి. ఇంకో 2 ఎక్కువ వస్తాయండి. అలాగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మనం ఇలా మనీ అయితే వేస్ట్ చేసుకోకూడదు అని నేను అనుకుంటున్నానండి. అదే మీకు చెప్పాలని అనుకుంటున్నాను. కంగారు పడి ఎవరైనా వచ్చి మొక్కలకు మందేస్తామని ఇంజెక్షన్ ఇస్తాం గ్రోత్ బాగుంటుంది అని అంటే మాత్రం మీరు ముందు ఆలోచించండి. ఫస్ట్ ఆలోచించి వాళ్ళు చెప్పేది నిజమా అవునా కాదని అబ్జర్వ్ చేయండి. జెన్యూన్ పర్సన్స్ కూడా ఉంటారండి. వాళ్ళని ఉద్దేశించి అయితే నేను అనట్లేదండి. ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి నేను అంటున్నాను. సో మీరైతే కాన్షియస్‌గా ఉండండి. ఎక్కువ మనీ పే చేయకండి. మీకు అంతగా గ్రోత్ రావాలని కొంచెం బాగా గ్రోత్ రావాలి ఫాస్ట్‌గా అనుకుంటే ఆర్గానిక్‌వి చాలా దొరుకుతున్నాయండి ఆన్‌లైన్‌లో. మీరు ఒక కిలో ప్యాకెట్ తెప్పించుకుంటే అది మనకి చాలా రోజులు వచ్చేస్తుంది. అంతకంటే అన్నిటికంటే బెస్ట్ మన కిచెన్ కంపోస్ట్ అండి. అది చాలా బాగా పనిచేస్తుందండి. మనం ఇంట్లో తయారు చేసుకునే లిక్విడ్స్ కానీ, కిచెన్ కంపోస్ట్ కానీ మొక్కలకి వీక్లీ ట్వైస్ అలా ఇచ్చుకుంటూ పోతే మనకి రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇదైతే నేను అబ్జర్వ్ చేసిందండి. ఇదండి నాకు జరిగిన ఇన్సిడెంటు. ఇదొక హెచ్చరికలాగా మీకు చెప్తున్నాను. మీరు కంగారు పడిపోయి మోసపోవద్దని చెప్పి. యాక్చువల్‌గా మోసం చేసిన అతను కూడా నేనేం అనట్లేదండి. మోసపోయినందుకు నాదే తప్పని చెప్పి నన్ను నేనే నిందించుకుంటున్నాను. ఎందుకంటే మనం కాషన్‌గా ఉంటే మనల్ని ఎవరు మోసం చేయలేరు కదండీ అని నాకనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.